ముకుంద పూజలో కళ్ళు తిరిగి పడిపోవటంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే తన బెడ్రూమ్లోకి తీసుకొని వస్తూ ఉంటారు. ఇంతలో తన బెడ్ మీద పడుకొని పెడుతూ ఉంటారు. అది చూసిన కృష్ణ అయితే తనని చెకప్ చేద్దామని చెకప్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి తిని ప్రెగ్నెంటా? ఇప్పుడు తన భర్త లేకుండా తను ప్రెగ్నెంట్ ఎలా అయింది, తనకు పెళ్లి కాకుండా తను ప్రెగ్నెంట్ ఎలా అయ్యిందని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ అయితే అలా చెకప్ చేసుకుంటూ ఉంటుంది. అది చూసిన భవానీదేవి అయితే ఏంటి కృష్ణ అంతసేపు చూస్తున్నావు, ఏమైంది, ఏదైనా ప్రాబ్లమా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న కృష్ణకైతే ఏం చెప్పాలో తెలియక అదేం లేదు అత్తయ్య, ఉదయం నుండి ఏమీ తినలేదు కదా, అందుకే నిరసించి పడిపోయిందని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భవానీదేవి అయితే అలాగైతే పర్వాలేదు, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు కృష్ణ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న కృష్ణ అయితే అదేం లేదు అత్తయ్య, ఏమీ తినలేదు కదా, అందుకే కళ్ళు తిరిగి కింద పడిపోయింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న భవానీదేవి అయితే అలా అయితే పర్వాలేదు కృష్ణ, ఏ తల్లి కన్నబిడ్డ మన ఇంటికి వచ్చి చేరింది, మనలా ఒక్కరి దానిలా కలిసిపోయింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భవానీదేవి వాళ్ళ ఫ్రెండ్ అమృత నువ్వు కూడా ఒకసారి వెళ్ళి చెకప్ చెయ్యు, ఏమైందో తెలుసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ మురారి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఇప్పుడు ఈ అమృత ఆంటీ కానీ చెకప్ చేస్తే తెలిసిపోతుంది కదా మొత్తం విషయం అని చెప్పేసి అయితే కృష్ణ చాలా టెన్షన్ పడిపోతూ అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.